పోవడం వల్ల ప్రైవేట్ షాపుల మాఫియాతో ఆయనకు సంబంధించిన ఆయన ఎవరికైతే మేలు చేయాలనుకుంటాడో, ఎవరి వల్ల లాభపడాలనుకుంటాడో వాళ్ళకు మాత్రమే ఆర్డర్లు ప్రైవేట్ షాపుల ద్వారా ఇండియన్ ప్లేస్ చేయడం వల్ల 2014 నుంచి 19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో 5 డిస్టిలరీలు ఏకంగా 69% మద్యం తయారీ ఆర్డర్లు ఇచ్చాయి. Between 2015 and 19, 5 distilleries alone captured 69% of Madhyam Tayari. 69% of the orders were placed only to these 5 distilleries to manufacture and supply liquor. ఏది స్కామ్ అని అడుగుతా ఉన్నా నేను. ఇంకొక ప్రశ్న కూడా అడుగుతా ఉన్నా. ఇప్పుడు ఉన్న 20 డిస్టిలరీల్లో 14 డిస్టిలరీలు, 14 of them out of these 20 వివిధ కాలాలలో డ్యూరింగ్ డిఫరెంట్ టైం పీరియడ్స్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన లైసెన్స్ ఇచ్చినటివి. మిగిలిన 6 కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం లైసెన్స్ ఇచ్చినటివి కాదు, వేరియస్ అదర్ గవర్నమెంట్స్ ఎప్పుడెప్పుడో ఇచ్చినటివే తప్ప వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఒక్కటంటే ఒక్క డిస్టిలరీ లైసెన్స్ కూడా ఇవ్వాల. ఉన్న 20లో ఇంకొక విషయం, ఆ 20 డిస్టిలరీలను ఎంపానల్ చేసింది ఎవరు? ఆ 20 డిస్టిలరీలను ఎంపానల్ చేసింది చంద్రబాబు నాయుడే. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క డిస్టిలరీని కూడా అడిషనల్గా ఎంపానల్ చేసింది లేదు. మరి వీళ్ళు ఎవరికి సన్నిహితులు? మరి వీళ్ళు ఎవరికి లంచాలు ఇస్తారు?